లీడర్షిప్ అంటే కేవలం పదవిలో ఉండడం కాదు, దానికి దారితీసే లక్షణాల్లో విజన్ అత్యంత కీలకం. ప్రజా సమస్యలపై లోతైన అవగాహన, అభివృద్ధిని కేవలం లక్ష్యంగా కాక కేర్ ఆఫ్గా మార్చుకునే దృక్పథంతో అవసరం. ఇందుకోసం శ్రమించాలి, ఆలోచించాలి, ఆచరణలోకి తీసుకురావాలి. వినిపించేందుకు ఇవన్నీ ఓస్ అనిపించాలి, కానీ అడుగులు మాత్రం పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఉండాలి. దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులు చూపులను ఆకర్షించేలా సాగాలి. రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చుకునే సామర్థ్యం అవసరం. అప్పుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అలాగే నెరవేర్చాల్సినటువంటి బాధ్యతల సహకారం కావడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం ఇదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైజాగ్ను దేశంలోనే వైరల్ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంతో వర్కౌట్పై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆ ప్లాన్స్ వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైజాగ్, విశాఖపట్నం అని పిలువబడే ఈ తీర ప్రాంత నగరం ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా వెలుగొందుతోంది. భారతదేశంలో 5వ అత్యంత రద్దీగా ఉండే కార్గో పోర్ట్ ఈ నగరానికి మణిహారంగా నిలుస్తోంది. ఉక్కు, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్స్, నౌకా నిర్మాణ రంగాలతో పాటు ఐటీ పరిశ్రమలకు అనువైన మౌలిక సదుపాయాలు వైజాగ్ను పరిశ్రమల పటంలో కీలక కేంద్రంగా నిలబెట్టాయి. ప్రకృతి అందాలకు నిలయంగా రిషికొండ ఈ నగరానికి ఆకర్షణ కేంద్రంగా మారింది. అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి కావడం ద్వారా వైజాగ్ ప్రపంచానికి మరింత దగ్గరగా చేరుతోంది. పేరొందిన యూనివర్సిటీలు, అగ్రశ్రేణి విద్యా సంస్థలు ఇక్కడ నెలవుగా ఉండడంతో నైపుణ్యవంతులు, మానవ వనరులు పరిశ్రమలకు బలంగా మారుతున్నాయి. ఇప్పటికే విశాఖను స్మార్ట్ సిటీలో ఒకటిగా చేర్చడం దీని అభివృద్ధి దిశలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా వైజాగ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. 2032 నాటికి విశాఖ ఎకనామిక్ రీజియన్లో $120 బిలియన్ సంపదను సృష్టించాలన్న దిశగా ప్రభుత్వం దూసుకుపోతోంది. కీలక ప్రాంతమైన మూలపేట నుంచి కాకినాడ వరకు బీచ్ రహదారుల నిర్మాణం, మెట్రో రైల్ టెండర్ల పూర్తి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళికలు కేవలం నగర రూపకల్పనకే కాదు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేలా, పరిశ్రమలకు అవసరమైన మౌలిక బలాన్ని అందించేలా రూపొందించబడ్డాయి. అభివృద్ధి లక్ష్యాలను సమర్థంగా నెరవేర్చేందుకు వైజాగ్ను కేంద్రంగా మార్చే ఈ వ్యూహం రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. వైజాగ్ను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ విస్తృత వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. గుజరాత్లో గతంలో అమలైన పెట్టుబడి ప్రోత్సాహక విధానాల తరహాలో ఇక్కడ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించేలా బంపర్ ఆఫర్లు ప్రకటించారు. టాప్ 100 ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించే విధానం పరిశ్రమల దృష్టిని వైజాగ్ వైపు మళ్లిస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్ సంస్థకు ₹1 లీజుపై 21.31 ఎకరాల భూమిని కేటాయించి 1582 కోట్ల పెట్టుబడితో 8000 ఉద్యోగాలు కల్పించే ప్రణాళికను అమలు చేస్తున్నారు. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు 99 పైసలకే 21.16 ఎకరాలు కేటాయించి 1370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాల లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఐటీ రంగంతో పాటు గ్లోబల్ కెమికల్ తయారీ కేంద్రంగా దేశంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తగ్గేదేలే అనే దృఢ సంకల్పంతో వైజాగ్ను ఐటీ మ్యాప్లో స్థిరంగా నిలిపే దిశగా లోకేష్ కృషి కొనసాగిస్తున్నారు. అభివృద్ధికి, ఉద్యోగాలకు, భవిష్యత్తుకు దారితీసే మార్గాన్ని నిర్మిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశానికి, రాష్ట్రానికి భారీ స్థాయిలో ఉపాధి,
పెట్టుబడులు అందించే దిశగా వైజాగ్ ముందుకు సాగుతోంది. ఆ దిశలో కీలక అడుగుగా విశాఖ పోర్టును పర్యావరణ హితంగా మార్చే గ్రీన్ పోర్ట్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తూ స్టార్టప్స్కు వేదికగా వైజాగ్ స్కిల్ సెయిల్ 2025 కాన్క్లేవ్ నిర్వహించారు. నైపుణ్య అభివృద్ధి, సముద్ర రంగ పరిశ్రమల ప్రోత్సాహం, షిప్ బిల్డింగ్ క్లస్టర్ల అభివృద్ధికి ఐఎంయు, సిఈఎంఎస్ వంటి సంస్థలతో భాగస్వామ్య ప్రతిపాదనలు తీసుకొచ్చారు. విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రజా రవాణా, నీటి సరఫరా, విద్యుత్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వైజాగ్ అభివృద్ధి అంటే ఇది కేవలం ప్రణాళిక కాదు, భవిష్యత్తు పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ప్రతిరూపం. ఆసియాలోని అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటుకు వైజాగ్ కేంద్రంగా మారనుంది. ఇప్పటికే గూగుల్ ఈ ప్రాజెక్టును ప్రకటించగా దాని వెనుక మంత్రి నారా లోకేష్ పాత్ర విశేషంగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన అమెరికాలో గూగుల్ క్లౌడ్ సీఈఓతో సమావేశమై విశాఖపట్నాన్ని డేటా హబ్గా అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గవర్నెన్స్, స్మార్ట్ సిటీలు, యువతకు డిజిటల్ స్కిల్స్ శిక్షణ వంటి అంశాల్లో గూగుల్తో భాగస్వామ్యం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతున్నాయి. వైజాగ్ అభివృద్ధి ఇది కేవలం డిజిటల్ ప్రాజెక్టు కాదు, భవిష్యత్తు పట్ల ఉన్న దృఢ సంకల్పానికి, యువతకు అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిలువెత్తు ఉదాహరణ. స్పీడ్ ఆఫ్ బిజినెస్ విషయంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా పునర్నిర్మించేందుకు దూకుడుగా మారుతున్నాయి. యూకే బిజినెస్ ఫోరంలో ఆయన స్పష్టంగా తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించి పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, భూమి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం చేతల్లో చూపుతోందని వివరించారు. విదేశీ సంస్థలకు ఇచ్చిన ప్రభుత్వ హామీ కొంతమేర ప్రయోజనంగా మారుతూ పెట్టుబడుల ప్రవాహానికి మార్గం సుగమం చేస్తోంది. ఇందుకు ఉదాహరణగా విశాఖలో 1.5 గిగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణం, అమరావతిలో 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రణాళికలు, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు 99 పైసలకే భూముల కేటాయింపులు, ఇవన్నీ చూస్తే గత ప్రభుత్వ పొరపాట్లను పక్కనబెట్టి కొత్త మార్గాలను ఆవిష్కరించే ధైర్యవంతమైన మార్పు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పారిశ్రామిక పునర్నిర్మాణం కేవలం లక్ష్యం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే సంకల్పానికి ప్రతిరూపం. విదేశీ ప్రతినిధుల సమక్షంలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న కొత్త నేతల చిట్టాను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్ అనే దృక్పథాన్ని హైలైట్ చేశారు. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారు ఉండడం, వారందరికీ స్టార్టప్ మైండ్ సెట్ ఉండడం వంటి అంశాలు పాలనలో కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీల రూపకల్పనతో రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయని, విద్యా సంస్థల్లో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం ద్వారా నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని లోకేష్ వివరించారు. ఈ చర్యలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే వ్యూహాత్మక అడుగులుగా చూడాలి. వాస్తవానికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఆయన రూపొందించిన ప్రణాళికలు, పెట్టుబడుల సదస్సులు, అంతర్జాతీయ నెట్వర్క్లు అన్నీ ఆయన దూరదృష్టి, నాయకత్వ నైపుణ్యానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ ఆ దూరదృష్టిని పుణికి పుచ్చుకుని విజ్ఞానాన్ని జోడిస్తూ రాష్ట్ర అభివృద్ధిపై మరింత శక్తివంతంగా ఫోకస్ చేస్తున్నారు. దావోస్ పర్యటనలో గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలతో సమావేశమై విశాఖ, అమరావతి, కాకినాడ ప్రాంతాల్లో పెట్టుబడులను మార్గం సుగమం చేశారు. సన్ రైజ్ ఏపీ అనే భావనకు ప్రాణం పోసేలా లోకేష్ ఐటీ, డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ తండ్రి కుమారుల కలయిక ఒక దూరదృష్టి, ఒక విజ్ఞానం, ఒక సంకల్పం ఏపీని బ్రాండ్గా తీర్చిదిద్దే మార్గాన్ని నిర్మిస్తోంది. ఇది కేవలం పాలన కాదు, ఒక అభివృద్ధి యాత్ర. వైజాగ్ తీరపు తల్లి, పరిశ్రమల పల్లకీలో పయనించే కలల నగరం.
ఈ నగరం అభివృద్ధికి చిరునామా, పెట్టుబడులకు పరిపూర్ణ గమ్యం. విశాఖ విజన్ వాల్యూ వృద్ధి అనే నినాదంతో ఇది పరిశ్రమలకు మార్గదర్శి, యువతకు ఆశాజ్యోతి, దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఇక్కడి గాలి అభివృద్ధిని పాడుతుంది, ఇక్కడి నేల ఆశయాలను నాటుతుంది. ఈ నగరాన్ని కూటమి ప్రభుత్వం తన అభివృద్ధి వ్యూహాలకు అనుకూలంగా మార్చుకుంటోంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఏపీ యూకే బిజినెస్ ఫోరం రోడ్ షోలో పాల్గొన్నారు. హిందూజా గ్రూప్, రోల్స్ రాయ్స్, అపోలో టైర్స్, ఆర్సెలార్ మిట్టల్, కోవెంట్రీ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చలు అన్నింటినీ గమనిస్తే వైజాగ్ను ప్రపంచ పెట్టుబడుల పటంలో స్థిరంగా నిలబెట్టే దిశగా కీలక అడుగులుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడం ఇది కేవలం పాలనా లక్ష్యం కాదు, ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి స్వర్గధామంగా తీర్చిదిద్దాలన్న ఆశయమే మంత్రి నారా లోకేష్లో మరింతగా పట్టును పెంచుతోంది. ఇందుకు అవసరమైన పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సిఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును రానున్న నవంబర్లో నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని లండన్లో ప్రస్తావించిన లోకేష్ గ్లోబల్ పార్ట్నర్స్తో రోడ్ షోలో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం కేవలం సమావేశానికి కాదు, ఇది అభివృద్ధికి ఆహ్వానం, భవిష్యత్తుకు ఆహ్వానం, రాష్ట్రానికి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయత్నం. వాస్తవంగా అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచిపోయిన అభివృద్ధిని మళ్లీ చూపించడంలో కొంతమేర సఫలమైంది. ఇదే విషయాన్ని లండన్ వేదికగా మంత్రి లోకేష్ అక్కడి పెట్టుబడిదారులకు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం వల్ల రాష్ట్రానికి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, ఇందుకు 3 ప్రధాన కారణాలను మంత్రి నారా లోకేష్ స్పష్టంగా వివరించారు. గట్టి ట్రాక్ రికార్డున్న లీడర్షిప్, రాష్ట్రానికి సుస్థిరమైన పాలనా దిశ, చంద్రబాబు క్రెడిబిలిటీ, ఈ 3 అంశాలు రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు కీలకంగా మారుతున్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే భావనను కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో అమలు చేస్తున్నామన్న సంకేతాలను విదేశీ ప్రతినిధులకు ఇచ్చారు. ఇది కేవలం పెట్టుబడుల ఆహ్వానం కాదు, పాలనలో నమ్మకానికి, నిబద్ధతకు, బాధ్యతకు ప్రతిరూపం. ఇప్పుడు అభివృద్ధిని ప్రజల దరిచేర్చడంలో మంత్రి నారా లోకేష్ తన బిజీ స్కెడ్యూల్ను పూర్తిగా ప్రజా ప్రయోజనాలకే అంకితం చేశారు. విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు, మరోవైపు ప్రధాని మోదీతో వాస్తవాలను షేర్ చేసుకోవడం, కేంద్ర సహకారంతో ముందుకు సాగడం చూస్తే రాజకీయంగా పరిపక్వతను సాధిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడే లోకేష్ లోతైన ఆలోచనను గమనించాలి. ఇప్పటి వరకు అభివృద్ధి అంటే ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఆ ఆలోచన మారాలి. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధికి కేరాఫ్గా మారాలి. అందుకు వైజాగ్ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తీర్చిదిద్దాలన్న దృక్పథంతో ఆయన ముందుగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని బెల్లందూరు ప్రాంతంలో బ్లాక్ బక్ అనే ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ అక్కడి దారుణమైన రోడ్డు పరిస్థితుల వల్ల తమ కార్యాలయం ఖాళీ చేస్తున్నట్టు ప్రకటించింది. లండన్లో ఉన్న లోకేష్ వెంటనే స్పందిస్తూ, హాయ్ రాజేష్, మీ కంపెనీని వైజాగ్కు తరలించాలనిపిస్తే చెప్పండి. ఇది దేశంలో టాప్ 5 శుభ్రమైన నగరాల్లో ఒకటి. మౌలిక సదుపాయాలు అత్యుత్తమంగా ఉన్నాయి. మహిళలకు అత్యంత భద్రమైన నగరంగా గుర్తింపు పొందింది అంటూ సీఈఓ రాజేష్ యాబాజీకి సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పంపారు. ఇది కేవలం ఆహ్వానం కాదు, లోకేష్ దృక్పథానికి ప్రతిరూపం. వేగంగా స్పందించడం, వ్యూహాత్మకంగా ఆలోచించడం, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టడం, ఇవి అన్నీ కలిసి లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి కొత్త దిశలో పయనిస్తోంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దూరదృష్టి, చురుకైన పాలనా శైలి, నైపుణ్యం కేంద్రంగా వైజాగ్ను తీర్చిదిద్దే సంకల్పానికి నిదర్శనం.
పెట్టుబడులు అంటే మార్కెట్లో లభించే వస్తువులు కాదు, కోరితేనే నచ్చితేనో వచ్చే సంస్థలు కావు. వాటిని ఆకర్షించాలంటే స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. వారితో అప్రోచ్ అయ్యే విధానం తెలివిగా ఉండాలి. ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించేలా వ్యవహరించాలి. ఈ స్టాండర్డ్స్ను పాటిస్తూ మంత్రి నారా లోకేష్ తన విదేశీ పర్యటనలో అత్యధిక సమయాన్ని బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలకు కేటాయిస్తున్నారు. ఇది కేవలం సమావేశం కాదు, పెట్టుబడుల పట్ల ఉన్న నిబద్ధతకు, ప్రభుత్వ విశ్వసనీయతకు అద్దం. ఇదే అంశాన్ని లండన్లో పారిశ్రామికవేత్తలకు వివరించడం గమనార్హం. ఇది ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే వ్యూహానికి కీలక అడుగు. అభివృద్ధి ఉన్నఫలంగా రాదు, అది అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళిక, సూక్ష్మంగా అమలు చేసిన వ్యూహం వల్లే సాధ్యమవుతుంది. లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయన్న సంకేతాలున్నాయి. వాస్తవంగా ఐటీ విప్లవం భారతదేశానికి లబ్ధి చేకూర్చింది. ఇదే అంశాన్ని లోకేష్ విదేశీ ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ బలపడిందని వారికి వివరించారు. నేటి ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని విదేశీ ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయాణంలో ప్రపంచ భాగస్వాములను జత చేసుకుంటూ స్పేస్ సిటీ నిర్మించాలన్నది ఆయన ముందు చూపుతో రూపొందించిన ఒక విజన్. ఈ నేపథ్యంలో ఎరిక్సన్, సియెంట్, ఇవాంటే గ్లోబల్, ఏఐ ఓపెన్ సెక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలతో పాటు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, ఇంధన, టెక్నాలజీ రంగాల్లో ప్రముఖ ప్రతినిధులు, లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులను ఆహ్వానం వెనుక ఇది వారి భాగస్వామ్యానికి పిలుపుగా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా తీసుకున్న వ్యూహాత్మక అడుగు. స్పేస్ సిటీ అనే భావన భవిష్యత్తు టెక్నాలజీలకు వేదికగా మారేలా లోకేష్ నాయకత్వం స్పష్టమైన మార్గాన్ని చూపుతోంది. నారా లోకేష్ చూపిస్తున్నటువంటి దూరదృష్టి, తీసుకుంటున్న వ్యూహాత్మకటువంటి అడుగులు ప్రపంచ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను తీసుకురావడం. ఇది కేవలం చర్యల సమాహారం కాదు, ఇది ఒక దృక్పథం, ఒక సంకల్పం, ఒక యువ నాయకుడి నూతన దిశ, నిబద్ధత. ఇది కేవలం విదేశీ పర్యటనల కథ కాదు, ఇది ఒక రాష్ట్ర తన భవిష్యత్తును ఎలా ఊహించుకుంటుందో చెప్పే అభివృద్ధి యాత్ర. కేవలం పెట్టుబడుల ఆహ్వానం కాదు, ఇది ప్రజల ఆశల పట్ల ఉన్నటువంటి బాధ్యతకు, పాలన నిబద్ధతకు ప్రతిరూపం. స్పేస్ సిటీ నుండి డేటా హబ్ వరకు, స్టార్టప్ సిటీ నుండి సన్ రైజ్ ఏపీ వరకు కూడా ఇది అభివృద్ధి పట్ల ఉన్న ఆత్మవిశ్వాసానికి, ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యతకు నిలువెత్తు ఉదాహరణ. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే.